కల్పకం అణు విద్యుత్ కేంద్రం ప్రస్తుతం ఇది వార్తల్లో ఉంది. దానికి కారణం ఇక్కడ జరుగుతున్న అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రయోగాలు. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికల్ స్టేజ్ కి చేరుకుంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం దేశం మొత్తం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. దానికి కారణం ఏంటంటే ఈ ప్రయోగాలు నెక్స్ట్ స్టేజ్ కి చేరుకుంటే కనుక ఒక 1000 ఏళ్ల పాటు దేశం మొత్తానికి నిరంతరాయంగా విద్యుత్ని సరఫరా చేయొచ్చు అన్నమాట. అటువంటి ఒక ప్రయోగంలో కీలకమైన సెకండ్ స్టేజ్కి చేరుకుంది భారత్. అందుకే ఈ సంతోషం అంతా కూడా. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మొదట యురేనియంని ఉపయోగించి ఆ తర్వాత ప్లూటోనియం, థోరియంని ఉపయోగించి అణు విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఈయన 1960 ప్రాంతంలో భారత అణు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. భారత అణు పితామహుడు అని కూడా ఈయన పిలుచుకుంటాం. ఆయన ఏమన్నారంటే మొట్టమొదట యురేనియంని, తర్వాత ప్లూటోనియంని, థోరియంని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనేది. ప్రస్తుతం ఇదే క్రిటికల్ స్టేజ్ని క్రాస్ చేసింది, సెకండ్ స్టేజ్ని క్రాస్ చేసింది అనమాట. అంటే ప్లూటోనియంని ఉపయోగించి నిరంతరాయంగా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బ్రీడర్ ప్రత్యేకత ఏంటంటే అది తను ఉపయోగించుకునే ఫ్యూయల్ కంటే కూడా రెట్టింపు ఫ్యూయల్ని ఉత్పత్తి చేస్తుంది. అట్ ద సేమ్ టైం విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తుంది అనమాట. అంటే నిరంతరాయంగా అదే ఫ్యూయల్ని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తిని చేయగలదు. ప్రస్తుతం ఆ క్రిటికల్ స్టేజ్ని ఈ రియాక్టర్ క్రాస్ చేసింది. సో నిజంగా థోరియంని కనుక ఉపయోగించుకుని దీన్ని చేయగలిగితే మనం సూపర్ సక్సెస్ అయినట్టు లెక్క. ఎందుకంటే భారత్లో అపారమైన థోరియం నిల్వలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో 30% థోరియం నిల్వలు భారత్లో ఉన్నాయి. మన తీర రేఖ వెంబడి థోరియం నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని కనుక వెలికి తీసి ఈ విధంగా అణు విద్యుత్ ఉత్పత్తికి కనుక వినియోగించుకోగలిగితే మనకు అసలు విద్యుత్కి ఢోకా ఉండదు. అందుకే మనమందరం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్న శాస్త్రవేత్తలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాం.